హై ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో దాదాపు 150 మంది కార్మికులు గల్లంతయ్యారు. ఈ ఎందుకు గల్లంతయ్యారు అనేది మీకు విషయం ఆల్రెడీ న్యూస్లో చూసింటారు. హైడ్రో పవర్ స్టేషన్ కన్స్ట్రక్షన్కి ఉన్నటువంటి 150 మెంబర్స్ గల్లంతయ్యారు. వాళ్ళలో దాదాపు 28 మంది మృతదేహాలు అనేటివి లభ్యం కావడం జరిగింది. సో ఇది మనకు చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే మనం కూడా ఒక ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఒక పవర్ స్టేషన్ కన్స్ట్రక్షన్కి ఇలా ప్రాణహాని జరగడం అనేది ఇది చాలా సాడ్ న్యూస్. సో అసలుకి ఇప్పుడు ఈ దాని గురించి మనకు డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్ విధంగా చెప్తా ఉన్నారు. ఎందుకంటే పర్యావరణవేత్తలు అని ఉంటారు, వాళ్ళు వచ్చేసరికి ఆల్రెడీ అక్కడ సెన్సిటివ్ ఏరియా హిమాలయాస్. సో అక్కడ యాక్చువల్గా పవర్ స్టేషన్స్ ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేయకూడదు, దానివల్ల అక్కడ టెంపరేచర్ రైజ్ అయ్యి ఇలాంటి సంఘటనలు జరుగుతాయనేసి ముందే హెచ్చరించినాము అనేసి వాళ్ళు అంటూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా ప్రాణాలని తిరిగి తీసుకొని రాలేము. ప్రాణం విలువ చాలా మీకు తెలియని విషయం ఏం కాదు. సో నేను దాని గురించి ఇంకా మళ్ళీ ఫర్దర్ చెప్పడానికి నాకే కొద్దిగా బాధాకరంగా ఉంది. ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఈ యొక్క దాని నుండి మనకు కావాల్సినటువంటి కన్స్ట్రక్టివ్ మెజర్స్ ఏమేమి కావాలో వాటిని గవర్నమెంట్స్ టేకప్ చేసి ఇటువంటి విషయాలు జరగకుండా చూడాలి. నాట్ ఓన్లీ దిస్, పెద్ద పెద్ద పవర్ ప్లాంట్స్, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు చాలామంది లేబర్స్ చనిపోతూ ఉంటారు. సో అవన్నీ కూడా వాళ్ళు లిస్ట్ కూడా కొద్దిగా బయటికి రానివ్వరు, ఎందుకంటే వాళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తుంది అనేసి. ఇవి మామూలు జరుగుతున్నటువంటి సంఘటనలే. లేబర్ యాక్ట్స్ ఇవన్నీ ఎన్నో ఉన్నప్పటికీ కూడా సామాన్య కార్మికుడి మటుకు చిక్కిపోతూనే ఉన్నాడు. అది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా గవర్నమెంట్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు కొద్ది కైండ్ హార్టెడ్గా ఏమైనా చేయగలమా అనేసి, ఏదో జస్ట్ ఎక్స్ప్రెషో ఇచ్చేసేస్తే వాళ్ళకు ప్రాణాలు తిరిగి రావు. సో వాళ్ళకు ఒక మంచి స్కిల్ అప్ ట్రైనింగ్ ఇచ్చేసి, సో హౌ టు ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్ ఇఫ్ దెర్ ఈజ్ సమ్ న్యాచురల్ కెలామిటీ అనేటువంటి విషయాల మీద సేఫ్టీ ఈజ్ ఫస్ట్ ఫ్రెండ్స్. ఈవెన్ మన ఎలక్ట్రికల్లో కూడా సేఫ్టీ అనేది చాలా ముఖ్యమండి. సో ఎందుకంటే సేఫ్టీ అనేది ఎంత ముఖ్యమంటే అంత ముఖ్యం. సో మనం కనుక బ్రతికుంటే కనుక ఏదో ఒకటి చేసుకోవచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు, ఏదో పని చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ మన యొక్క లివింగ్ స్టాండర్డ్స్ బాగా ఉండాలి అనుకుంటే కనుక సో మనము కొద్దిగా మంచిగా హార్డ్ వర్క్ చేసి ఒక మంచి జాబ్ కానీ ఒక మంచి రెస్పెక్టబుల్ పొజిషన్ కానీ సొసైటీలో ఉంటే కనుక మనకు బాగుంటుంది అని. బతకడమే ఉంది ఫ్రెండ్స్, ఈజీగా అందరూ బతకొచ్చు, ఏదో ఒక పని చేసుకొని బతుకుతారు. 3% హ్యాస్ వన్ టాలెంట్. సో దాన్ని మనం రికగ్నైజేషన్ చేసుకొని దాని మీద వర్కౌట్ చేస్తే డెఫినెట్గా ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు ఫ్రెండ్స్. మీరు అందరిలో కూడా ఒక టాలెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. వాటిని మీరు రియల్గా ఏంటి నా టాలెంట్ సార్ జస్టిఫికేషన్ చేసుకోండి కూర్చోండి. సో నా స్ట్రెంగ్త్స్ ఏంటివి, నా వీక్నెసెస్ ఏంటివి, సో అని సార్ట్అవుట్ చేయండి. అంతా సార్ట్అవుట్ చేసి ఫైనలైజేషన్కి ఒకటికి రండి. దాని మీద 1 year 2 years 3 years వర్కౌట్ చేయండి. డెఫినెట్గా సక్సెస్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు సిన్సియర్గా కనుక ఒక 3 years కనుక వర్కౌట్ చేశారంటే డెఫినెట్గా సక్సెస్ అనేది ఉంటుంది. దాంట్లో ఎటువంటి మార్పు అనేది ఉండదు. నేనైతే 100% రాసిస్తాను. మీరు సిన్సియర్గా హార్ట్ఫుల్గా 3 years వర్క్ చేసినా కానీ మీరు అనుకున్న ఏమి రీచ్ కాలేదంటే కనుక అది అట్లా జరగని పని ఖచ్చితంగా రీచ్ అవుతారు. సో ఫ్రెండ్స్, నేను ఇంకా చెప్పాలంటే చాలాసేపు చెప్పొచ్చు. ఏ విషయంలో సరే మనం చాలాసేపు డిస్కషన్ చేయొచ్చు, కానీ మనకు టైం ఈజ్ వెరీ షార్ట్. సో తొందరగా స్టార్ట్ చేద్దాము. 10 minutes కాబట్టి ఉండేది. ఎవరు డిసప్పాయింట్ కావద్దండి. లైఫ్లో ప్రతి ఒక్కరికి సక్సెస్ అనేది వస్తుంది. దానికోసం మనం ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయాలి. వెయిట్ చేయాలి కాదు, హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఈ హైడ్రో పవర్ స్టేషన్స్ కన్స్ట్రక్ట్ చేయాలంటే దానికి సైట్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ లాస్ట్ క్లాసెస్లో చెప్పాను. సో ఎక్కడైనా సరే పవర్ ప్లాంట్స్ కన్స్ట్రక్షన్ చేయాలి అనుకుంటే కనుక మనకు అక్కడ టైప్ ఆఫ్ జనరేషన్ని బట్టి పవర్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ అనేది, అంటే దాని నుండి మనకు ఉన్నటువంటి విపత్కర పరిస్థితులు ఏమున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు న్యూక్లియర్ పవర్ ప్లాంట్ తీసుకోండి, దాంట్లో రేడియేషన్స్ ఉంటాయి కాబట్టి అది ఫార్ అవే ఫ్రమ్ ద లోడ్ సెంటర్ ఉంది. థర్మల్ పవర్ ప్లాంట్ తీసుకోండి, దాని నుండి యాష్, స్మోక్ కంటెంట్, పొల్యూషన్ ఉంది కాబట్టి అవే ఫ్రమ్ ద లోడ్ సెంటర్స్ ఉంది, అవే ఫ్రమ్ ద సిటీస్ ఉంది. హైడ్రో పవర్ స్టేషన్ తీసుకోండి, అక్కడ కూడా మనకు ఛాన్సెస్ ఆఫ్ అకరింగ్ ఆఫ్
డెస్ట్రాయింగ్ ఆఫ్ ఎనీథింగ్ ఆఫ్ ద కన్స్ట్రక్టెడ్ మెటీరియల్ జరగవచ్చు. అట్ ద సేమ్ టైం మనకు వ్యాస్ట్ ఏరియా అనేది స్టోరేజ్ ఆఫ్ వాటర్కి కావాలి. సో ఆ స్టోరేజ్ అనేది మనం క్రియేట్ చేయాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. అది న్యాచురల్గా ఎక్కడైనా ఫామ్ అయ్యే ప్లేసెస్ ఉన్నాయా అనేసి మనం జియోగ్రఫికల్గా చూసుకొని నెక్స్ట్ ఆ జియోగ్రఫికల్గా చూసుకున్న లొకేషన్కి సైట్ సెలెక్షన్ అనేది, అంటే అక్కడ ఏమన్నా సాయిల్ టెస్టింగ్ కానీ ఇవన్నీ కండక్ట్ చేసి నెక్స్ట్ అక్కడ హ్యూమిడిటీ ప్రెసిపిటేషన్ ఏ విధంగా అవుతుంది, వాటర్ ఎవాపరేషన్ అవన్నీ కూడా టెంపరేచర్స్ ఇవన్నీ చెక్ చేసుకొని అక్కడ హైడ్రో పవర్ స్టేషన్ అనేది పెట్టడం జరుగుతుంది. ఓకేనా. సో ఇప్పుడు హైడ్రో పవర్ స్టేషన్స్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి. ఏమేమి ఉన్నాయంటే హై హెడ్ పవర్ ప్లాంట్ అనేసి, లో హెడ్ పవర్ ప్లాంట్ అనేసి, మీడియం హెడ్ పవర్ ప్లాంట్ అనేసి, పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ అనేసి, రన్ ఆఫ్ రివర్ పవర్ ప్లాంట్ అనేసి ఈ విధంగా చాలా ఉన్నాయన్నమాట. సో రన్ ఆఫ్ రివర్ పవర్ ప్లాంట్స్ అంటే కనుక పారేటువంటి నది మధ్యలో మనకు ఆ వాటర్లో వచ్చేటువంటి కైనెటిక్ ఎనర్జీని యూజ్ చేసుకొని మనం దాని ద్వారా టర్బైన్కి ఇచ్చి దాని నుండి మెకానికల్ ఎనర్జీ అవుట్పుట్ తీసుకొని ఆ మెకానికల్ ఎనర్జీని మనము జనరేటర్స్కి ఇచ్చి మనము ఎలక్ట్రిసిటీని పొందడం అనేది జరుగుతుంది. పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్స్ అనేటివి ఏ విధంగా ఉంటాయంటే కనుక మనకు ఆ వాటర్ ద్వారా జనరేటర్ని అనేది రొటేట్ చేస్తాం, టర్బైన్ని రొటేట్ చేస్తాం, ఆటోమేటిక్గా జనరేటర్ రొటేట్ చేస్తాం. ఆ వాటర్ని మళ్ళీ మనము ఒక పాండులో స్టోర్ చేసుకొని మళ్ళీ అదే జనరేటర్ ద్వారా మళ్ళీ పంప్ అవుట్ చేస్తామన్నమాట. సో ఒకటే మెషినే యూజ్ చేస్తాము. అది ఇట్ విల్ యాక్ట్స్ బోత్ జనరేటర్ అండ్ మోటార్ పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్లో. సో ఆ వాటర్ అనేటివి టర్బైన్ మీద పడేసి రొటేట్ అయ్యి మనకి ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ స్టోర్ అవుతుంది కదా, మళ్ళీ ఈ దాన్ని పంప్ చేస్తుంది ఇది మోటార్గా యాక్ట్ అయ్యి. సో ఆ విధంగా పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్స్ అనేటివి ఉంటాయన్నమాట. నెక్స్ట్ హై హెడ్, మీడియం హెడ్, లో హెడ్ అనేటివి డిఫరెన్స్ హెడ్స్ని బేస్ చేసుకొని, సో కన్స్ట్రక్షన్ ఆఫ్ హెడ్స్ని బట్టి. సో హై హెడ్ పవర్ ప్లాంట్లో ఏం చేస్తారు అంటే కనుక హై హెడ్ పవర్ ప్లాంట్స్లో మనకు పెల్టాన్ విల్ టర్బైన్ అనేది వాడతారు. ఓకేనా. హై హెడ్ పవర్ ప్లాంట్స్లో పెల్టాన్ విల్ టర్బైన్ అనేది వాడతారు. లో హెడ్ యొక్క పవర్ ప్లాంట్స్లో మనకి ఏం వాడతారంటే కెప్లాన్ టర్బైన్ అనేది వాడతారు, కెప్లాన్ టర్బైన్. ఓకే. మీడియం హెడ్లో వచ్చేసరికి ఫ్రాన్సిస్ టర్బైన్ అనేది వాడతారు. ఓకేనా. ఫ్రాన్సిస్ టర్బైన్ అనేది వాడతారు. ఇప్పుడు పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్స్ అంటే కనుక ఏమంటామంటే పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్స్లో మనం యూజ్ చేసే టర్బైన్ ఏంది అంటారు అంటే డియరైజ్డ్ టర్బైన్ అనేది యూజ్ చేస్తాం, డియరైజ్డ్ టర్బైన్. సో ఇట్ విల్ బి బై డైరెక్షనల్ టర్బైన్ అని కూడా అనవచ్చు డియరైజ్డ్ టర్బైన్ అనేది. సో డియరైజ్డ్ టర్బైన్లో వచ్చేసరికి వాటర్ వచ్చేసరికి డయాగ్నల్ ఫ్లో అయ్యి మనకు జనరేషన్ అనేది జరుగుతుంది. అదే కెప్లాన్ విల్ టర్బైన్ తీసుకుంటే కనుక కెప్లాన్ టర్బైన్లో వచ్చేసరికి మనకు యాక్సియల్ ఫ్లో అనేది ఉంటుంది. ఫ్రాన్సిస్ టర్బైన్ తీసుకుంటే కనుక మనకు దాంట్లో రేడియల్ ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్ ఫ్లో అనేది ఉంటుంది. పెల్టాన్ విల్ టర్బైన్ తీసుకుంటే కనుక దాంట్లో టాంజెన్షియల్ ఫ్లో ఆఫ్ వాటర్ అనేది ఉంటుంది. టర్బైన్స్ మీద ఖచ్చితంగా 1 మార్క్ బిట్ అనేది మీకు ఉంటుంది. సో ఈ రకంగా టర్బైన్స్ యొక్క క్లాసిఫికేషన్. నెక్స్ట్ హెడ్స్ని బేస్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ మనకు హెడ్ అనేది ఒక 10 మీటర్స్ లోపు ఉందంటే కనుక కెప్లాన్ టర్బైన్ అనేది వాడవచ్చు అనమాట స్మాల్ హెడ్కి. సో మీడియం హెడ్ అంటే కనుక దాదాపు అది 70 టు సమ్ 300 లోపల ఉంటే దాన్ని 300 మీటర్స్ లోపల ఉంటే కనుక దాన్ని మీడియం హెడ్ అని అంటాం. అక్కడ మనము ఫ్రాన్సిస్ టర్బైన్ అనేది వాడచ్చు. అబోవ్ 300 మీటర్స్ ఉంటే కనుక దాన్ని హై హెడ్ అంటాము. దాంట్లో ఖచ్చితంగా మనం పెల్టాన్ విల్ టర్బైన్ అనేది వాడాల్సి ఉంటుంది. పెల్టాన్ విల్ టర్బైన్ కన్స్ట్రక్షన్ ఇంపార్టెంట్, దానికి బకెట్స్ ఉంటాయి. సో వాటర్ అనేది టాంజెన్షియల్గా ఫ్లో అయ్యి దాన్ని హిట్ చేసినప్పుడు అది రొటేట్ అవుతుంది. సో దట్ ఈజ్ ఆల్ ద థింగ్స్. బట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం డిస్కస్ చేయాలనుకున్నాం కాబట్టి డిస్కషన్ చేస్తున్నాము. సైట్ సెలెక్షన్ ఆఫ్ హైడ్రో పవర్ ప్లాంట్ వెరీ ఇంపార్టెంట్. అలా కాకుండా మనం సైట్ సెలెక్షన్ చేస్తే దానివల్ల మనం దాని యొక్క పరిణామాన్ని మనం చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో పవర్ ప్లాంట్లో నెక్స్ట్ వచ్చిన వాటర్ని రన్ ఆఫ్ రివర్ అంటారు, ట్రైల్ రేస్ అంటారు. ఈ టెయిల్ రేస్ నుండి మనకు వాటర్ అనేది ఫ్లో అవుతాయి. స్పిల్ వేస్ ఉంటాయి దీంట్లోనే. స్పిల్ వేస్ అంటే కనుక మనకు యాక్చువల్లీ ఏం లేదండి, మామూలు మనం పేపర్లలో చదువుతుంటాం వరదలు వచ్చినప్పుడు గేట్లు ఎత్తేసినారని, దానిలోనే స్పిల్ వేస్ అంటారు, గేట్స్ని స్పిల్ వేస్ అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఈ 4B అనేది ఒకటి ఉంటుంది, సర్జ్ ట్యాంక్ అనేది ఒకటి ఉంటుంది. సర్జ్ ట్యాంక్ వచ్చేసరికి మనకు వాటర్ హ్యామరింగ్ ఎఫెక్ట్ని రిమూవ్ చేయడానికి పెన్ స్టాక్లో యూజ్ చేస్తారు. పెన్ స్టాక్లో మళ్ళీ టైప్స్ ఉంటాయి. ఏమేమి టైప్స్ ఉంటాయంటే కనుక లో లెవెల్ పెన్ స్టాక్స్, మీడియం లెవెల్ పెన్ స్టాక్స్, హై లెవెల్ పెన్ స్టాక్స్ ఉంటాయి. దాంట్లో ఉండే ప్రెషర్ యొక్క బేస్ చేసుకొని 2 మీటర్ పర్ సెకండ్ ఉంటే అది లో, 6 మీటర్ పర్ సెకండ్ ఉంటే కనుక అది
వచ్చేసరికి మీడియం 8 మీటర్ పర్ సెకండ్ ఉంటే కనుక అది వచ్చేసరికి హై. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 4 బేస్ ఉంటాయి. 4 బేస్ వచ్చేసరికి వాటర్ రెగ్యులేటర్స్ అని కూడా అనొచ్చు. పెన్ స్టాక్ బర్స్ట్ కాకుండా యూజ్ చేస్తారు వాటిని మధ్యలో. సో నెక్స్ట్ ఈ సర్జ్ ట్యాంక్ అనేది పెన్ స్టాక్ యొక్క వాటర్ హ్యామరింగ్ ఎఫెక్ట్ని రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తారు. సో ఇట్లా హైడ్రో పవర్ ప్లాంట్ గురించి డిస్కషన్ చేయాలంటే చాలా ఉందండి. సో మీకు ఏదో ఒక 1 or 2 మార్క్స్ గురించి చెప్పడం కాబట్టి 10 minutes కూడా దాటిపోయింది. యాక్చువల్గా నేను 10 minutes చేసేది కాబట్టి. సో మనకు సబ్స్క్రైబర్స్ పెరిగినారంటే ఖచ్చితంగా 10 minutes అబోవ్ చేస్తానండి. మీకు మంచి సబ్జెక్ట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ, షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ లెట్ us learn something daily. Okay, thank you. I'm signing out. Bye.